వరల్డ్ వైడ్గా ఎలా ఉన్నాయి సార్ చాప్టర్స్ అనేవి టీఐటీఏ? సో ప్రపంచవ్యాప్తంగా మనం చూసుకున్నట్టయితే అంటే ఇనిషియేటివ్స్ని మనం చూసుకున్నట్టయితే ప్రతి కంట్రీలో కూడా అసలు ఆ చాప్టర్ మెంబర్ ఏం చేస్తారు, చాలామందికి వచ్చే డౌట్ ఏంటంటే సరే మీ దగ్గర కంట్రీ వేరే ఉంది అక్కడ ఏం చేస్తారు. సో వాళ్ళు ఆ చాప్టర్ మెంబర్ ఏం చేస్తారంటే ఒకటి ఇక్కడ చాలామందికి కూడా అక్కడ ఎన్ఆర్ఐ అంటే సంపాదించుకున్న తర్వాత ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్ చేద్దాం అనుకుంటారు. కొంతమంది ఇన్వెస్ట్మెంట్స్ చేద్దాం అనుకున్నప్పుడు ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఎట్లా ఇన్వెస్ట్ చేయాలి, వాళ్ళ కంపెనీని ఎక్స్పాండ్ చేసుకుందాం అనుకుంటారు. తెలంగాణలో ఒక కంపెనీ పెడదాం అనుకుంటారు. సో వాళ్ళకు ఉండేటువంటి నాలెడ్జ్తోని వాళ్ళకు ఉండేటువంటి ఏదైతే సంపాదించుకున్నారో దానితోని సో దానికి టీఐటీఏ ఎండ్ టు ఎండ్ సపోర్ట్ చేస్తుంది. ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఏ స్టార్టప్ అయితే బెస్ట్, ఆర్ఎల్స్ మీదే ఒక స్టార్టప్ మీదే ఇన్నోవేషన్ అవుతే కనుక ఆ ప్రాసెస్ ఏంటిది. సో గవర్నమెంట్లో మనకి ఉండేటువంటి పాలసీస్ ఏమున్నాయి, ఇప్పుడు మనకి ఐటీ పాలసీస్ ఉన్నాయి. ఐటీ పాలసీ అంటే ఎగ్జాంపుల్ చాలామంది కూడా ఐటీ అనగానే వెస్ట్ జోన్ ఇక్కడ మాదాపూర్ కొండాపూర్ ఇదే కనిపిస్తూ ఉంటుంది, వేరే ప్రాంతం కనిపించదు. అయితే మన తెలంగాణ ప్రభుత్వం ఒక గొప్ప పాలసీని తీసుకొని వచ్చింది, గ్రేట్ పాలసీ, గ్రోత్ అండ్ డిస్పర్షన్ అని చెప్పి. అంటే నాన్ వెస్ట్ జోన్లో నేను శంషాబాద్లోనో లేకపోతే ఆదిబట్ల టీసీఎస్ పక్కనో లేకపోతే పోచారం ఇన్ఫోసిస్ పక్కనో నేను ఒక ఆఫీస్ పెట్టుకుంటే ఐ విల్ బి గెటింగ్ అడిషనల్ బెనిఫిట్స్. సో ఆ బెనిఫిట్స్ ఉన్నాయి అని వాళ్ళకి కమ్యూనికేట్ ఎట్లా చేయాలి అంటే సో టీఐటీఐ పాలసీస్ గురించి వాళ్ళకి ఎప్పటికప్పుడు చెప్తూ ఉంటుంది. సో దాంతోపాటు ఈ ఎన్ఆర్ఐ చాప్టర్స్తోని ఇంటరాక్టివ్ ప్రోగ్రామ్స్, ఎగ్జాంపుల్ మేము ఒక ఇనిషియేటివ్ ఏంటిదంటే కోడింగ్ లిటరసీ పైన. ఇప్పుడు మీరు వనపర్తి, నారాయణపేట, నెక్స్ట్ ఈ ములుగు ఈ ప్రాంతాలకు వెళ్ళేసేసి మేము మా టీం మెంబర్స్ ఆల్మోస్ట్ ఒక 1 month అక్కడే ఉన్నాం. 1 month వెళ్ళేసేసి అక్కడ ఉన్న వాళ్ళకి కోడింగ్ లిటరసీని ఇచ్చినాం. కోడింగ్ విద్య అంటే నార్మల్గా ఇప్పుడు కంప్యూటర్ లిటరసీకి నెక్స్ట్ లెవెల్ కోడింగ్ విద్య అంటే ప్రోగ్రామింగ్ స్కిల్స్ని ఇచ్చినాం. అక్కడ ఉండేటువంటి గవర్నమెంట్ స్కూల్ పిల్లలు గేమ్స్ ఆడతలేరు, గేమ్స్ తయారు చేస్తున్నారు. సో గేమ్స్ ఆడే స్థాయి నుండి గేమ్స్ తయారు చేసే స్థాయికి ఆ యొక్క పిల్లలు వచ్చారు. చాలామంది కూడా గేమ్స్ ఆడడానికి వాళ్ళకి డివైజెస్ కూడా లేకుండా అంటే డైరెక్ట్ కొంతమంది అయితే డైరెక్ట్ ఏమంటారు ప్రమోషన్ అనమాట, ఓన్లీ గేమ్స్ తయారు చేయడానికి ప్రమోషన్. సో వాళ్ళకి యూనివర్సిటీ ఆఫ్ టెక్సస్ అని అంటే ఇంటర్నేషనల్ యూనివర్సిటీ యూఎస్లో ఉండేది, అది ఎగ్జామ్ పెడితే అసెస్మెంట్ పెడితే 96.7%తోని అక్కడ ఉండేటువంటి వాళ్ళు ఉత్తీర్ణత సాధించారు. వాళ్ళే ఆశ్చర్యపోయినారు. వాళ్ళు ఆన్లైన్ ప్రాక్టర్ అందరినీ ఇది ప్రాపర్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేసిండ్రు. సో రూరల్ ప్రాంతంలో టీఐటీ ఒక మార్క్ సృష్టించిందని చెప్పొచ్చు. అండ్ మేము తీసుకున్నది కూడా శాంపిల్స్ ఎక్కడైతే ట్రైనింగ్ ఇచ్చినామో హైదరాబాద్లో జిహెచ్ఎంసీ లిమిట్స్లో అక్కడ కాదు, ఆర్ రూరల్ పోయినా కానీ రూరల్లో ప్రైవేట్ స్కూల్ కాదు. మనకందరికీ తెలుసు గవర్నమెంట్ స్కూల్లో ఎవరు పంపిస్తారు అనేది, గవర్నమెంట్ స్కూల్కి ఎవరు పంపిస్తారని. సో అట్లాంటి పిల్లల్ని తీసుకొని మేము 8th class 9th class పిల్లల్ని గేమ్స్ తయారు చేసే స్థాయికి తీసుకొచ్చినామంటే అది డెఫినెట్గా మా టీం చాలా వర్క్ చేసింది దానికి. అయితే ఇంకొన్ని ప్లేసెస్లో మేము రూరల్కి పోయినప్పుడు ఇన్నోవేటివ్ ఐడియాస్ గురించి ఎంకరేజ్ చేస్తూ రూరల్ ప్రాంతాలకు వెళ్తూ ఉంటాం. ఎగ్జాంపుల్ మనకి ఆదిలాబాద్ నుంచి ఒక రవికిరణ్ అన్నటువంటి ఒక పిల్లోడు ఉన్నాడు. ఆదిలాబాద్లో గవర్నమెంట్ స్కూల్లో అక్కడ చదువుకుంటూ ఉంటాడు. సో అక్కడ చదువుతున్నటువంటి పిల్లోడిని ఇక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నేర్పించినాము, ఏఐ నేర్పించినప్పుడు అతని నుంచి వచ్చినటువంటి ఇన్నోవేషన్ ఏంటిదంటే బ్లైండ్ ఎవరైతే ఉన్నారో బ్లైండ్కి అతను ఒక అద్దాలు కనుక్కున్నాడు అనమాట. అంటే ఒకవేళ అతను బ్లైండ్ ఏం చేస్తాడంటే అది పెట్టుకుంటే కనుక ఫేషియల్ రికగ్నిషన్, మీరు ఎదురుగా కూర్చున్నారు, అది కెమెరా ఉంటుంది, మీ ఫేస్ని ఐడెంటిఫై చేసి నాకు చెప్తుంది అనమాట ఎదురుగా ఆవిడ కూర్చున్నారు అని చెప్పి. అండ్ నేను జీపీఎస్ పెట్టేస్తే జీపీఎస్ నేను డెస్టినేషన్ సెట్ చేసుకుంటాను. నేను టీ హబ్ పోవాలి, సో టీ హబ్కి నేను డెస్టినేషన్ సెట్ చేసుకుంటే ఇక్కడ నుండి ఇక్కడ ఎదురుగా డోర్ ఉంది, ఎదురుగా గోడ ఉంది, టేక్ లెఫ్ట్ టేక్ రైట్ అన్నీ కూడా గైడ్ చేస్తుంది. దాంతోపాటు పేపర్ ఒక బ్లైండ్ ఆర్ పార్షియలీ బ్లైండ్ కూడా అది పెట్టుకొని పేపర్ ముందు పెట్టుకుంటే అంతా కూడా ఏం జరిగిందో ఆ పేపర్ని అంతా అది చదివి వినిపిస్తుంది. సో ఇట్లాంటి ఇన్నోవేషన్ ఒక రూరల్లో ఉండేటువంటి ఆదిలాబాద్లో మారుమూల పల్లెటూరులో ఉండేటువంటి పిల్లోడిని తీసుకొచ్చి కొంచెం అతనికి మోటివేషన్ ఇచ్చి ఈ ట్రైనింగ్ ఇస్తే ఆయన నుంచి వచ్చినటువంటి ఈ గొప్ప ఇన్నోవేషన్ దానికి ఎల్వి ప్రసాద్ సపోర్ట్ చేస్తుంది. ఇండియాలోనే టాప్ 7th ప్లేస్లో వీళ్ళ స్టార్టప్ అంటే ఆయన కంపెనీ పెట్టిండు ఇప్పుడు
9వ తరగతిలో 9th గ్రేడ్లో అతన్ని తీసుకొస్తే ఇప్పుడు 12th గ్రేడ్ అయింది ఆ పిల్లోడు. సో 12th గ్రేడ్లో ఆయనది ఇప్పుడు కంపెనీ ఉంది, ఎల్వి ప్రసాద్ సపోర్ట్ చేస్తుంది, ఇండియాలోనే టాప్ 7th ప్లేస్లో ఆయన నిలిచినారు. సో అట్లాంటి ఇన్నోవేషన్స్ అన్నవి ఇంకోటి శ్రీజ అని చెప్పి గట్టు మండల్ అంటే లిటరసీ రేట్లోనే ఇండియాలోనే లోయెస్ట్ లిటరసీ రేట్ గద్వాల్లో ఉంటుంది. సో ఆ గట్టు ప్రాంతం నుంచి చింతలగుంట హై స్కూల్ అని చెప్పి అక్కడ శ్రీజ అనేటువంటి ఒక అమ్మాయిని తీసుకొని వస్తే ఆమె గ్రౌండ్ నట్ పొట్టు ఏదైతే ఉంటుందో అంటే పల్లి పొట్టు ఉంటుంది కదా, ఆ పొట్టుతోని ఒక ఇన్నోవేటివ్ ప్రోడక్ట్ తయారు చేసింది. సో అట్లా రూరల్ ఇన్నోవేషన్స్ని కొన్ని వేల మందిని టీఐటీఏ ఎంకరేజ్ చేసింది, అట్లాంటి వాళ్ళని ముందు తీసుకొని వచ్చింది తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్. సో ఈ 10 ఏళ్ల జర్నీలో అంటే చెప్పాలంటే 10 ఏళ్ల జర్నీ కన్నా కానీ 2014 తర్వాతనే మెయిన్ ఆబ్జెక్టివ్ అన్నది టీఐటీఏది మొదలైంది. ఉద్యమంలో ఎట్లయితే సిన్సియర్గా అండ్ ఆ ఉద్యమ స్ఫూర్తితోని వర్క్ చేసినాము, అదే ఉద్యమ స్ఫూర్తితోని తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఏ ప్రాజెక్ట్ని పట్టుకున్నా కానీ ఇటు ఇన్నోవేషన్ వైపు కావచ్చు, డిజిటల్ లిటరసీ వైపు కావచ్చు, అటు స్టార్టప్స్ని ఎంకరేజ్ చేయడం కావచ్చు, ఇంటర్నేషనల్లో వాళ్ళ కనెక్ట్స్ కావచ్చు, అదే ఉద్యమ స్ఫూర్తితోని టీఐటీఏ వర్క్ చేసిందని అయితే ప్రౌడ్గా చెప్పొచ్చు. సార్ మీరు ఇట్లా చెప్తూ ఉంటే రూరల్ ఏరియా నుంచి నెక్స్ట్ ఫ్యూచర్లో ఐటీ ఎలా ఉండబోతుంది, ఎలా డెవలప్ అవ్వబోతుంది అనేది నాకైతే కళ్ళకు కట్టినట్టు క్లియర్గా కనిపిస్తుంది. సీరియస్లీ గ్రేట్ వర్క్ సార్, హ్యాట్స్ ఆఫ్ టు యూ మీ ఐడియాస్కి ఫస్ట్ ఆఫ్ ఆల్. అలాగే అసలు టీటా అనేది స్టూడెంట్స్తో అంటే స్కూల్లో కాలేజెస్లో స్టూడెంట్స్తో ఎలా ఇంటరాక్ట్ అవుతుంది, అసలు స్టూడెంట్స్కి ఏ విధంగా హెల్ప్ అవుతుంది? సో స్టూడెంట్కి సంబంధించి నార్మల్గా మనకి తెలంగాణ యువ నిర్మాణ్ అనేటువంటి ప్రోగ్రామ్తో పాటు ఇంకో డిఫరెంట్ కార్యక్రమాలని తీసుకెళ్ళినాము. అయితే మేము చేసే ప్లాన్లో అంటే ఫస్ట్ లెవెల్లో ఏం చేసినానంటే టీఐటీఏ ప్లాట్ఫామ్కి ఒక స్టూడెంట్ చాప్టర్ అన్నది ఎస్టాబ్లిష్ చేసినాం. సో స్టూడెంట్ చాప్టర్ని ఎస్టాబ్లిష్ చేయడం వల్ల ఏమవుతుందంటే స్టూడెంట్కి అక్కడ ఇండస్ట్రీలో ఉండేటువంటి మా టీంలో ఎవరైతే ఐటీ ఎక్స్పర్ట్స్ కావచ్చు, ఎన్ఆర్ఐస్ కావచ్చు, అక్కడ ఉండేటువంటి కంపెనీ ఓనర్స్ కావచ్చు, డైరెక్ట్ ఇంటరాక్షన్ అనేది వాళ్ళకి ఏర్పడుతుంది మేము చేసేటువంటి ఈవెంట్. ఎగ్జాంపుల్ మనం నెక్స్ట్ ఒక పెద్ద ఈవెంట్ సింగపూర్లో చేస్తున్నాం. ఆ సింగపూర్ ఈవెంట్కి ఈవెన్ స్టూడెంట్ చాప్టర్ ఉండేటువంటి పిల్లలు కూడా వాళ్ళు కూడా వీళ్ళతో ఇంటరాక్ట్ అవుతూ ఉన్నారు. సో అట్లా 2014 నుంచి స్టూడెంట్ చాప్టర్ అనేది మేము ఎస్టాబ్లిష్ చేయడము, స్టూడెంట్ చాప్టర్ని వాళ్ళని ఎంకరేజ్ చేయడము, సో తద్వారా వాళ్ళకు ఒక కనెక్ట్. సో టీఐటీఏ నుండి ఎంతోమంది స్టూడెంట్ చాప్టర్లో ఉండే వాళ్ళకి బెనిఫిట్ డైరెక్ట్గా ఇక్కడ టీటా ఏవైతే కంపెనీస్ ఉన్నాయో వాళ్ళకి డైరెక్ట్ ఆపర్చునిటీ ఎంతోమందికి దొరికింది. సో ఆపర్చునిటీ దొరికింది. దాంతోపాటు ఆ టీఐటీఏ స్టూడెంట్ చాప్టర్ నుంచి ఇప్పుడు మా మెయిన్ కమిటీస్ ఏవైతే గ్లోబల్ వర్కింగ్ కమిటీ అని, సో డిఫరెంట్ చాప్టర్స్ అని, ప్రతి డిస్ట్రిక్ట్లో కూడా వీ హ్యావ్ డిస్ట్రిక్ట్ కమిటీస్. ఆ డిస్ట్రిక్ట్ కమిటీస్లో డిస్ట్రిక్ట్ లీడ్స్గా ఆపర్చునిటీ, ఎవరైతే స్టూడెంట్ కమిటీలో ఉండేనో వాళ్ళకే డిస్ట్రిక్ట్ సెక్రటరీస్గా చాలామందికి ఆపర్చునిటీ దొరికింది. సో ఇట్లా స్టూడెంట్ చాప్టర్ని ఏర్పాటు చేయడము, దానిలో ఏమవుతుందంటే ఇండస్ట్రీలో ఏం జరుగుతుంది అన్నది డైరెక్ట్ వాళ్ళు చూస్తూ ఉంటారు. సో అదొక వన్ ఆఫ్ ద మేజర్ ఇనిషియేటివ్స్ అనొచ్చు. అంటే టీఐటీఏలో దగ్గరగా ఉండే విధంగా వాళ్ళని ఒక బోర్డ్ని పెట్టి అండ్ ఏ యాక్టివిటీ జరిగినా కానీ వాళ్ళని వాలంటీర్స్గా మనం పెట్టుకోవడము, సో వాళ్ళని ఇంటర్నల్ టీమ్గా డెసిషన్ మేకింగ్లో కూడా కొంతవరకు యాడ్ చేయడం, ఇవన్నీ కూడా చేస్తూ ఉంటుండే. అయితే ఇనిషియేటివ్స్లో వచ్చేసి లేటెస్ట్ టెక్నాలజీ, ఎమర్జింగ్ టెక్నాలజీస్ పైన ఎంతోమందిని మనం గ్రూమ్ చేయడం జరిగింది. సో ఇవాళ నా ఒక కళ ఏముండే అంటే రూరల్లో ఉండేటువంటి పిల్లలు అట్లీస్ట్ ఒక్కసారి ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ ఉంటే చాలా బాగుంటుంది అనేటువంటిది నేను ఎప్పటి నుండో అనుకుంటా ఉండే. ఒక్కసారి అంటే ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ అంటే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పోయిన దగ్గర నుండి అతనికి మైండ్ ఓపెన్ అవుతూ ఉంటుంది, ఏ కంట్రీ కన్నా వెళ్ళనివ్వండి. అండ్ ఇండస్ట్రీ కూడా కోరుకునేది ఏంటంటే ఇంటర్నేషనల్ అంటే వాళ్ళకి ఎక్స్పోజర్ ఉండేటువంటి వాళ్ళని ఇండస్ట్రీ కూడా కోరుకుంటూ ఉంటుంది. అంటే వాళ్ళని ఆన్ బోర్డ్ చేసుకోవడానికి వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తూ ఉంటుంది. అంటే వాళ్ళ ఉండేటువంటి అకాడమిక్ స్కోర్ కన్నా కానీ ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ ఉంటే ఐటీ ఇండస్ట్రీ యాక్సెప్టెన్స్ అనేది ఐటీ ఇండస్ట్రీలో వాళ్ళకి ఉంటుంది. అయితే ఒక ప్రోగ్రామ్ని మేము ఏం చేసినామంటే ఇంటర్నేషనల్ ఇంటర్న్షిప్, నార్మల్గా ఇంటర్న్షిప్ చేయాలంటే ఇక్కడనే చేస్తారు. సో అట్లాంటిది మేమేం చేసినామంటే యూనివర్సిటీ ఒక యూటీ డాలస్ అని చెప్పి ఆ యూనివర్సిటీతోని మేము ఒక టైఅప్ పెట్టుకున్నాం, ఒప్పందం పెట్టుకొని ఆ ప్రోగ్రాంలో 2 months ఇక్కడ వాళ్ళకి ట్రైనింగ్ ఉంటుంది, యూటీ డాలస్ అండ్ నెక్స్ట్ అమెరికన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్, దాంతోపాటు
ఏదైతే యుఎస్ కాన్సులేట్ ఉంటుందో కాన్సులేట్తోని ఒక జాయింట్గా ఈ ప్రోగ్రామ్ని నిర్వహించడం జరిగింది. ఇక్కడ ఉండేటువంటి పిల్లల్ని 2 months ట్రైనింగ్ తర్వాత 1 month కంప్లీట్గా అక్కడ పంపిస్తాం. ఆల్రెడీ పంపిస్తాం ఆల్రెడీ యూటీ డాలస్కి పంపించినాం. అక్కడ వాళ్ళు అక్కడ ఉండేటువంటి అట్మాస్ఫియర్ నేను ఇప్పటిదాకా చెప్పినట్టు స్టార్టింగ్ ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి ఎట్లా చెక్ ఇన్ చేయాలి, ఎయిర్పోర్ట్లో ఎట్లా చెక్ ఇన్ చేయాలి, ఇంటర్నేషనల్లో అక్కడ పక్కన కూర్చున్నప్పుడు ఇంటర్నేషనల్ విజిటర్స్ అందరూ వాళ్ళతో ఇంటరాక్షన్ ఉంటుంది. సో దిగుతారు. దిగిన తర్వాత ప్రతి ఒక్క స్టెప్ కూడా వాళ్ళకి ఎక్స్పోజర్. అయితే ఫస్ట్ వరల్డ్ కంట్రీ కాబట్టి యూఎస్ది మేము ఫస్ట్ తీసుకున్నాము. సో ఫస్ట్ తీసుకొని యూటీ డాలస్ ఇంకో టాప్ యూనివర్సిటీ. సో అది కూడా టాప్ టెక్నాలజీ ఏఐ. ఇవాళ ఫేషియల్ రికగ్నిషన్ కానివ్వండి, వాయిస్ రికగ్నిషన్ కానివ్వండి, చాట్ బాట్ కానివ్వండి, కృత్రిమ మేధ అన్నది ప్రతి ప్రోడక్ట్లో కూడా ఏఐ కాంపోనెంట్ లేనిది ఏది కూడా బయటికి రావట్లేదు. సో అట్లాంటి టెక్నాలజీని ముందుకు తీసుకొని వచ్చి ఈ ప్రోగ్రామ్ని డిజైన్ చేసి వాళ్ళకి ఆల్మోస్ట్ వాళ్ళకి టికెట్ బేసిక్ ధరలో వాళ్ళని అక్కడికి తీసుకురావడం. వాళ్ళకి J1 వీసా అని ఉంటుంది, ఎక్స్చేంజ్ వీసా. జే వీసా అంటే ఎక్స్చేంజ్ వీసా అనమాట. సో ఎక్స్చేంజ్ వీసాలో ఒక స్కాలర్ వీసాలో వాళ్ళని అక్కడ తీసుకొని వెళ్ళి ఎక్స్పోజర్ అన్నది ఇవ్వడం జరుగుతూ ఉంది. అంటే నేను అనేది స్టూడెంట్కి సంబంధించి స్కూల్ లెవెల్లోనే వాళ్ళకి ప్రోగ్రామింగ్ స్కిల్స్ నేర్పించడంతో మొదలుపెట్టుకొని వాళ్ళు కాలేజ్ లెవెల్కి వచ్చేసరికి ఇట్లాంటి గొప్ప కార్యక్రమాలు అంటే కృత్రిమ మేధ కావచ్చు, సైబర్ సెక్యూరిటీ కావచ్చు, క్లౌడ్ కంప్యూటింగ్ పైన ట్రైనింగ్స్ కావచ్చు, ఇట్లా ట్రైనింగ్స్ ఇస్తూ దానిలో ఇండియాలోనే ఫస్ట్ టైం వేరే కంట్రీకి తీసుకుపోయి ఒక 2 months ఇక్కడ 1 month కంప్లీట్గా కూడా వాళ్ళు వేరే కంట్రీలో ఉంటారు. ఈ యూటీ డాలస్ ప్రోగ్రామ్ తర్వాత నా ప్లాన్ ఏంటిదంటే వేరే కంట్రీస్ ఏవైతే ఇప్పుడు దగ్గర ఉండేటువంటి కంట్రీస్, ఎగ్జాంపుల్ సింగపూర్ ఉంది, మలేషియా ఉంది, అక్కడ యూనివర్సిటీస్తోని కూడా టైఅప్ పెట్టుకున్నాము. సో ఇంకా కొంచెం కాస్ట్ అనేది వాళ్ళకి తగ్గిపోతూ ఉంటుంది. ఆల్మోస్ట్ ఒక 3 lakh 4 lakhs రూపీస్లో ఇంక్లూడింగ్ రాన్బోను ఖర్చు, దాని తర్వాత అక్కడ తినడము, అక్కడ స్టే, దాంతోపాటు వీళ్ళకి ట్రైనింగ్, అంటే కంప్లీట్ ఖర్చు అంతా కూడా ఒక 3-4 lakhsలో వాళ్ళు ఒక ఇంటర్నేషనల్ ట్రిప్, అది కూడా ఫస్ట్ వరల్డ్ కంట్రీ లైక్ యూఎస్ లాంటి ప్లేస్కి వాళ్ళు పోయేసి వస్తున్నారు అంటే సో ఆ ప్రోగ్రామ్కి డెఫినెట్గా కూడా వాళ్ళకి వచ్చిన తర్వాత ఆపర్చునిటీస్ అన్నవి ఇంకా పెద్ద ఎత్తున ఆపర్చునిటీ అనేది దొరుకుతుంది. ఇప్పుడు నా దగ్గర ఒక 2 కూర్చుంటారు. అంటే ఒకరేమో విత్ బీటెక్ అయిపోయింది, నాకు సే 80% దాకా నా స్కోర్ ఉంది అని ఒక అతను కూర్చుంటాడు. ఇంకొక అతను వస్తాడు, నాకు 62% నా స్కోర్ ఉంది, బట్ నేను ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ అక్కడ పోయేసి వచ్చిన, నేను ఆ యూటీ డాలస్ పోయేసి వచ్చిన, అక్కడంతా చూసేసి వచ్చిన అంటే ఆబ్వియస్గా ఒక కంపెనీ ఏం చేస్తుందంటే నేను వీళ్ళకే 62% స్కోర్ ఉంది, ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ ఉన్న అతనికే నేను ప్రయారిటీ ఇస్తాను. ఎందుకంటే ఇవాళ ఐటీ ఇండస్ట్రీని తీసుకుంటే 60% అబోవ్ ఎక్స్పోర్ట్స్ అన్నీ కూడా మనకి యూఎస్ నుండి జరుగుతూ ఉన్నది. అంటే ఇంటర్నేషనల్ ఎక్స్పోర్ట్సే మొత్తం ఆల్మోస్ట్ ఇంటర్నేషనల్ ఎక్స్పోర్ట్సే ఉన్నాయి. సో అట్లాంటప్పుడు వీళ్ళకి ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ అన్నది ఉంటే వాళ్ళకి చాలా వాల్యూ యాడ్ అవుతుంది. అంటే వాళ్ళకి టెక్నికల్ స్కిల్స్ అన్నవి ఏ కంపెనీ అన్న నేర్పిస్తుంది, కానీ ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ అన్నది నేర్పించడం అనేది ఏ కంపెనీకి కూడా అది అంటే వాళ్ళని ఇంటర్నేషనల్గా ఏదో కంట్రీకి తీసుకుపోవడమే తప్పితే ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ ఆల్రెడీ ఉంది అంటే డెఫినెట్గా అది వాల్యూ యాడ్ అవుతుంది. సో స్టూడెంట్స్కి సంబంధించి అట్లా కాలేజ్ లెవెల్, దాని తర్వాత స్కూల్ లెవెల్, ఇట్లా డిఫరెంట్గా మనం విడగొట్టి అంటే ట్రెడిషనల్ ప్రోగ్రామ్స్ కాకుండా ఇట్లాంటి ప్రోగ్రామ్స్ ఇస్తూ దానిలో ఇన్నోవేషన్ అండ్ ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ చాలామందికి కూడా మేము స్టార్ట్ చేసినప్పుడు, యువ నిర్మాణ్ స్టార్ట్ చేసినప్పుడు చాలామంది మీ గోల్ ఏంటిది అంటే మైక్రోసాఫ్ట్లో వర్క్ చేయడం, ఇన్ఫోసిస్లో వర్క్ చేయడం, అక్కడికే ఉంటుండే. ఇవాళ ఏమైందంటే వాళ్ళ మైండ్ సెట్ని ఎట్లా అంటే అఫ్కోర్స్ ఇక్కడ ఉండేటువంటి ప్రభుత్వం, అక్కడ ఉండేటువంటి ప్రభుత్వాలు కొత్త ఇనిషియేటివ్స్ తీసుకురావడం, అది కూడా కాకపోతే టీఐటీఏ చేసినటువంటి ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ పైన ఇచ్చినటువంటి సెషన్స్ వల్ల వాళ్ళ మైండ్ సెట్ ఇవాళ జాబ్ సీకర్ మెంటాలిటీ నుండి జాబ్ క్రియేటర్ మెంటాలిటీకి చేంజ్ అయిందని చెప్పి మనం అనుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటిదాకా చెప్పిన ఇన్నోవేషన్, ఒక 9th grade పిల్లవాడు ఇవాళ కంపెనీ పెట్టినాడు. ఇవాళ చింతలగుంట అనేటువంటి మారుమూల పల్లెటూరులో ఉండేటువంటి శ్రీజ అనేటువంటి అమ్మాయి ఒక కంపెనీ పెట్టింది. సో ఆ ఏజ్లో వాళ్ళ మైండ్ సెట్ అనేది ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ మెంటాలిటీ, అంటే ఎప్పుడు నేను మైక్రోసాఫ్ట్ పోయి జాబ్ తీసుకోవాలి అనేటువంటి మెంటాలిటీ నుండి మైక్రోసాఫ్ట్ లాంటి సంస్థని ఎట్లా నేను ఎస్టాబ్లిష్ చేయవచ్చు అనేటువంటి మైండ్ సెట్కి
టీఐటీఏ చాలా మందిని, కొన్ని వేల మందిని అట్లా తయారు చేసిందని చెప్పొచ్చు. సూపర్ సార్. అసలు అంటే ఐటీ పరంగా స్టూడెంట్స్ని ఒక ఇన్నోవేటివ్ యాక్టివిటీస్తో మీరు ఎడ్యుకేట్ చేస్తున్నారు. వావ్, అసలు మీరు చెప్తుంటూ ఉంటే నాకు అర్థమైపోతుంది ఏంటి ఫ్యూచర్ అనేది. సో ఇప్పటి వరకు అయితే చాలా ఇలాంటి యాక్టివిటీస్తో ముందుకెళ్తున్నారు. మరి ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి, అసలు ఏ విధంగా తీసుకెళ్లాలనుకుంటున్నారు ఇంకా టీటాని? ఇప్పుడు అంటే మేము వచ్చేసేసి మావి కంటిన్యూస్గా కూడా ఇప్పుడు 3rd టర్మ్ 4th టర్మ్ ఇట్లా ఒక్కొక్క టర్మ్ మాది ఎలక్షన్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. ఓకే. సో ఇప్పుడు 2023 నుండి 26 దాకా కొత్త టర్మ్. మొన్ననే మేము ఎలక్షన్ ప్రాసెస్ అన్నది చేసుకున్నాము. సో మా బోర్డులో కూడా ఎట్లుంటుందంటే బోర్డ్ వచ్చేసేసి అడ్వైజరీ కౌన్సిల్ ఉంటుంది, గవర్నింగ్ కౌన్సిల్ ఉంటుంది. సో అడ్వైజరీ కౌన్సిల్కి మేము పాస్ చేసుకున్న రిజల్యూషన్ ఏంటిదంటే ఐటీ సెక్రటరీ ఎవరున్నా కానీ, ఈ తెలంగాణ స్టేట్లో ఐటీ సెక్రటరీగా ఎవరున్నా కానీ ఆ రోల్స్లో ఆయన అడ్వైజరీ కౌన్సిల్కి చైర్మన్గా ఉంటారు. సో ఫస్ట్ చైర్మన్గా జయేష్ రంజన్ ఐఏఎస్ గారు, ఆయనని మేము ఆన్బోర్డ్ చేసుకున్నాం. ఇప్పుడు మా అడ్వైజరీ కౌన్సిల్కి చైర్మన్ ఆయన. దాని తర్వాత మా గవర్నింగ్ కౌన్సిల్ ఉంటుంది. ఆ ప్రెసిడెంట్ ఎవరైతే ఉంటారో ఆ గవర్నింగ్ కౌన్సిల్ని లీడ్ చేస్తారు. సో ఇట్లా అంటే ఈ బాడీని మనం ఏర్పాటు చేసుకున్నాము. చేసుకొని ఈ 2023 నుండి 2026 వరకు మా యొక్క గోల్స్ ఏంటిదంటే ఇప్పుడు స్టార్టప్స్ చాలామంది ఆ మెంటాలిటీని క్రియేట్ చేసినాం. కొన్ని వేల మందిని స్టార్టప్ మెంటాలిటీని క్రియేట్ చేసినాం. వాళ్ళ దగ్గర ఇన్నోవేటివ్ ప్రోడక్ట్ ఉంది, కాకపోతే ఇన్నోవేటివ్ ప్రోడక్ట్ ఉంది కానీ వాళ్ళకి కావాల్సింది ఏంటంటే ఇన్వెస్ట్మెంట్, పైసలు కావాలి. సో పైసలు లేకపోతే ఆ ఇన్నోవేటివ్ ప్రోడక్ట్ అక్కడనే ఉండిపోతుంది. ఆ పిల్లోడు ఏదైతే ప్రోటోటైప్ తయారు చేసినాడో ఆ ప్రోటోటైప్ అడ్వాన్స్ లెవెల్ పోవాలంటే ఎల్వి ప్రసాద్ లాంటి ఒక సంస్థ ఆయనకి అండదండలు ఇస్తాయి. అంటే ఫినాన్షియల్గానే కాదు, డెఫినెట్గా డిఫరెంట్ వేలో వాళ్ళకి అంత సపోర్ట్ వాళ్ళకి అవసరం పడుతుంది. సో ఇవాళ ఇన్వెస్ట్మెంట్ అన్నది మేజర్ పార్ట్ కాబట్టి టీఐటీఏ ఒక ఇంపార్టెంట్ గోల్ ఈ నెక్స్ట్ టర్మ్లో పెట్టుకున్నటువంటి గోల్ ఏంటిది అంటే ఇన్వెస్ట్మెంట్స్ని కొన్ని వేల కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్స్ని తీసుకురావాలి అని చెప్పి. సో ఈ స్టార్టప్కి ఒకవేళ ఆ ఫినాన్షియల్ సపోర్ట్ ఇస్తే కనుక అది ఎట్లా చేస్తాము అంటే మా ఇంటర్నేషనల్ లీడర్షిప్, ఇంటర్నేషనల్ టీమ్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ దగ్గర నుండి ఇక్కడ ఉండేటువంటి ఇన్నోవేషన్స్ ఏవైతే ఉన్నాయో, స్టార్టప్స్ ఏవైతే ఉన్నాయో, ఇన్వెస్ట్మెంట్స్ని ప్రోత్సహించడం. తద్వారా ఆబ్వియస్గా ఆ ఇన్నోవేషన్ అంటే నెక్స్ట్ లెవెల్ వెళ్తుంది. నెక్స్ట్ లెవెల్ వెళ్ళి ఆ జాబ్ సీకర్ పోయి జాబ్ క్రియేటర్ అవుతాడు. సో ఆబ్వియస్గా జాబ్స్ అన్నవి లక్షల జాబ్స్ పుట్టుకొని వస్తాయి ఆ యొక్క ఇన్నోవేషన్ వల్ల. ఇప్పుడు వాస్తవానికి ఆ స్పెట్స్ ఏవైతే ఉందో ఆ స్పెట్స్ రియాలిటీ అవుతే పార్షియలీ బ్లైండ్ ఎంతోమంది ఉన్నారు, నాట్ బ్లైండ్, పార్షియలీ బ్లైండ్. ఎవరైతే ఇప్పుడు కొంత ఏజ్ గ్రూప్ 60-70 దాటిందో వాళ్ళకి కళ్ళు కనపడం. సో అట్లాంటి వాళ్ళకి ఇది పెద్ద ఆయుధం. సో అవి తయారు చేయాలంటే కంపల్సరీ వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ అవసరం కదా, ఎంప్లాయీస్ అవసరం. సో అక్కడ ఎంప్లాయ్మెంట్ పెంచేటువంటి అవకాశం ఉంటుంది. సో సింగిల్ పాయింట్ ఎజెండా నెక్స్ట్ గోల్ ఏంటిది అంటే ఇన్వెస్ట్మెంట్స్ని, కొన్ని వేల కోట్ల ఇన్వెస్ట్మెంట్స్ని ఇక్కడ ఉండేటువంటి స్టార్టప్స్కి, ఎవరికైతే స్టార్టప్స్కి అవసరాలు ఉన్నాయో వాళ్ళకి ఇప్పించాలనేటువంటిది నెక్స్ట్ గోల్ నెక్స్ట్ టర్మ్లో పెట్టుకున్నాం అనమాట. ఓకే, మీరు ఆబ్వియస్గా సక్సెస్ఫుల్గా అది కూడా రీచ్ అయిపోతారు, నో డౌట్ అబౌట్ ఇట్. సో చూసారు కదా, ఇది ఇవాల్టి స్పెషల్ ఇంటర్వ్యూ. మరొక స్పెషల్ ఇంటర్వ్యూతోని మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు ఐటీ టీవీ.